మొన్న ఏపీలో కర్నూలు కాడ అయిన ప్రైవేటు బస్సు యాక్సిడెంట్ యాది మరవక ముందే ఇప్పుడు తెలంగాణలో ఇంకో సర్కారు బస్సు ఓ కంకర టిప్పరు రెండు ఒక్కడికొక్కటి తలిగి పెద్ద టక్కరే అయిపోయాయి. ఈ టక్కర్లు పాడుగాని ఇట్లా బస్సులకే ఎందుకు అవుతున్నాయి? లోపం ఎక్కడున్నదో ఆ పాపం ఇవ్వలేదో అరుచుకుందాం పాండ్రి. రాష్ట్రంలో మొత్తం ఆర్టీసీ బస్సులకు ఏమైంది? అప్పట్లో రైలు పట్టాలు తప్పి బోగీలు మొత్తం బోర్లబడి వందల మంది పానాలు పోయినాయి. మొన్నటిదాకా గాలి మోటార్లు మొగులు మీదికి పోయినాక దిగేటప్పుడు గోడలకు గుద్దుకుంటా వందల మంది పానాలు కూడా పోయినాయి. ఇప్పుడు అట్లనే ఆర్టీసీ బస్సులకు కూడా టక్కర్లు అవుతున్నట్టున్నాయి కదా. ఒక్క జాగల రెండు దగ్గరలో అయినాయి అంటే డ్రైవర్ పొరపాటో లేకుంటే అవతలి దిక్కు వచ్చినోడు చక్కగా రాలేదో అనుకోవచ్చు. కానీ ఒక్కనాడే పొద్దుమీకేసరికి రాష్ట్రంలో 3 జాగల్లో సర్కారు బస్సులకు టక్కర్లు అవ్వుడేంది. నిన్న పొద్దుగాలనే మీర్జాగూడ కాడ ఆర్టీసీ బస్సు కంకర టిప్పరు రెండు ఒకదానికి ఒకటి గుద్దుకుంటే ఏం తక్కువ 20 మంది దాకా టక్కరైన కాడనే జీవిడిచిర్రు. అటు టక్కర్ అయిందని రాష్ట్రమంతా ఆగమైతే ఇంకో దిక్కు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలము రేణిగుంట బ్రిడ్జి కాడ మబ్బుల 5 గంటలకు మెట్పల్లి డిపో బస్సు ఆయనతో వెనక నుంచి ముంగడబోతున్న ట్రాక్టర్ కు తలిగిందట. బస్సులున్నోళ్లకు చాలా మందికి దెబ్బలు తాకినాయట. అట్లనే నల్లగొండ కాడ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుగ్గబాయి గూడెం కాడ ముంగడబోతున్న ట్రాక్టర్ ను గుద్దిందట. అసలు ఇట్లా బస్సులకు టక్కర్లు ఎందుకు అవుతున్నాయి? పాలకుల పనితనం చక్కదనం లేకనే అవుతున్నాయా? కామన్ పబ్లిక్ కూడా రోడ్లకు ట్యాక్సీలు కడుతుంటే వస్తున్న 1000 కోట్లతోని సర్కారు ఏం కమాలు గడుతుంది? రోడ్లను చక్కదనంగా చేయకుండా ఎందుకు సర్కారు ఇట్లా టక్కర్లకు కారణమవుతుంది? ఇట్లా టక్కర్లు అయ్యేందుకు కారణమైన సర్కారుకు బస్సుల మంత్రికి, ఆర్టీసీ సంస్థలకు, రోడ్ల మంత్రికి, రవాణా శాఖ ఆఫీసర్లకు దండగలేస్తే కూడా సోయికొచ్చి ఇగురంతో ఇటువంటి టక్కర్లు కాకుండా రోడ్లను ఎలుము చేసి ఎవలతోవల వాళ్ళు పోయేటట్టు హైవేలు కట్టి సకల సౌలతులు చేస్తారేమో. వాహనాలకు పేపర్లు చక్కగా లేకుంటే దండగలేసే పోలీసులు మరి రోడ్లు మంచిగా ఓపీ అని లీడర్లకు దండగలు ఎందుకేస్తలేరో అసొంటి కానూను ఒకటి రావాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.